అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా HbA1c ఎంత ఉంటే అది షుగర్ అన్నట్లు, డయాబెటీస్ వచ్చినట్లు. సో ప్రీ డయాబెటిక్ కండిషన్ అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఇలా చెప్తూ ఉంటారు. అంటే డయాబెటీస్ అంటేనే అందరికీ కంగారు వచ్చేస్తూ ఉంటుంది, అమ్మో డయాబెటీస్ వచ్చిందా, మందులు వాడాలా, ఇట్లాగా. మందులు వాడకుండా ఉండే కండిషన్ కూడా ఉంటుందని చెప్తారు డాక్టర్ గారు, ఏంటది? సో బేసిక్లీ ఈ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ 5.7 వరకు యాక్సెప్టబుల్, అంటే బిలో 5.7 యాక్సెప్టబుల్. HbA1c 5.7. సో HbA1c ఎప్పుడైతే 5.7 నుంచి పైకి వెళ్తుందో 5.8, 5.9, 5.10 అలా వెళ్తున్నప్పుడు దీన్ని ప్రీ డయాబెటిక్ కింద క్యాస్టర్. సో ప్రీ డయాబెటిక్ ఉంది అనగానే ఫస్ట్ అలర్ట్ అవ్వాల్సింది పేషెంట్. ఎందుకంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా మనకి అవయవాల మీద డ్యామేజ్ జరుగుద్ది. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఆ టైంలో బహుశా ట్యాబ్లెట్స్ పెట్టకపోవచ్చు, కానీ మీకేవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, మీకేవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవడం, ముఖ్యంగా మనం నిద్రపోవడం, ఎక్సర్సైజ్ చేయడం, డైట్ కన్సిడరేషన్ చేయడం, తర్వాత రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం, ఇది ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5.7 to 6.4 వరకు ఇది ప్రీ డయాబెటిక్ స్టేజ్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి జనరల్గా మెడిసిన్ అయితే పెట్టాం. ఇప్పుడు 5.7 దాటిందంటే ప్రీ డయాబెటీస్ ఉన్నట్లే. అప్పుడు మరి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చూస్తారా? ఓయా. సో దాంట్లో కూడా మేము రెఫరెన్స్ రేంజెస్ తీసుకుంటాము. సో ఆ ఫాస్టింగ్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 100 to 125 వరకు ఇది ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తాం. 100 బిలోనే ఉండాలి అసలు షుగరు. ఎస్, 100 బిలో ఉంటే అది కరెక్ట్. సో అలాగే పోస్ట్ లంచ్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 140 నుంచి 200 మధ్యన ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు షుగరు HbA1c 6 దాటింది, లేదా మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు 100 దాటింది అన్నప్పుడు వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్, మందులు రాయొచ్చుగా డాక్టర్ గారు? మందులు డెఫినెట్గా రాయొచ్చు. ఎవరు ఇష్టపడతారు? మందులు అనగానే అవసరమా, ఇది బార్డర్ లైనే కదా, నేను వేరే దగ్గర చేసుకున్నప్పుడు ఇలా రాలేదు, ఈ ఒక్కసారి ఇలా వచ్చింది, ఇలాంటి ఎక్స్క్యూజెస్ చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాం. కానీ వాస్తవానికి ఆ స్టేజ్లో పేషెంట్కి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి మేము, ఇది నార్మలైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు సంక్రాంతి వచ్చిపోయింది, చాలామంది ఆ స్వీట్స్ బాగా తింటారు. ఆ టైంలో మార్జినల్ ఎలివేషన్స్ ఆఫ్ షుగర్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది. మరి ఆ షుగర్స్ని రివర్స్ చేసుకొని, కొద్దిగా డిసిప్లిన్ చేసుకొని, ఎక్సర్సైజ్ కాంపనెంట్ యాడ్ చేసుకుంటే ఇది అక్కడే ఆగిపోతుందా, పెరగకుండా మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎందుకంటే డయాబెటిక్స్లో మెడిసిన్ ఇవ్వడమే కాదు, సైకలాజికల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి యాక్సెప్టెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. డయాబెటీస్ వచ్చిందనగానే బాగా దిగులు పడిపోవడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం, స్ట్రెస్ పెంచుకోవడం, ఇలాంటివి జరగడం సహజంగా గమనిస్తాం. కాబట్టి పేషెంట్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని వాళ్ళ స్ట్రెస్ కాంపనెంట్ని తగ్గించే విధంగా బిహేవ్ చేస్తేనే అది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 6 to 7 మధ్యలో వచ్చింది HbA1c అన్నప్పుడు వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి ఎక్సర్సైజ్ అంటే? సో ఐడియల్ సినారియో అగైన్ మీరు 6 to 7 అంటున్నారంటే ఆల్మోస్ట్ రేంజ్ ఆఫ్ హయ్యర్ ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేస్తున్నారు అక్కడ. అవునా? అంతే కదా. 6 నుంచి 6.5 అబవ్ నుంచి డయాబెటిక్గా ఉన్నట్టు. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిద్ర సరిగ్గా పోవాలి. ఆ నిద్రని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఈ ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్, అది కూడా నైట్ టైం. రెండోది కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలి. ఈ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అంటే మన కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఇడ్లీ దోశల కన్నా కాస్త పెసరట్టు, రాగి దోశ, మొలకలు, సీడ్స్, తర్వాత నట్స్, ఎగ్స్, మిల్క్, ఇలాంటివి ఎక్కువగా ఉండేటట్టు
మనం బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకొని మనం తినే ఆహారంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తినే ఆహారంలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆ టైంలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్గా గ్రహించాలి. తర్వాత మీరు అన్నట్టు మధ్యాహ్నం కాస్త అమౌంట్ ఆఫ్ రైస్, ఎందుకంటే మనందరికీ సౌత్ ఇండియన్ పాపులేషన్లో రైస్ తినాలని క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది. సో కాస్త అమౌంట్ ఆఫ్ రైస్. అయితే నేను ఇక్కడ రికమెండ్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా రైస్ తీసుకునే దానికన్నా కొంత పోర్షన్ ఆఫ్ రైస్, కొంత పోర్షన్ ఆఫ్ మిల్లెట్స్ మిక్స్ చేసుకొని మీకు ఏదైతే అనుకూలంగా అనిపిస్తుందో ఆ విధంగా మనం రైస్ని తయారు చేసుకుంటే కాస్త కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ తగ్గిపోద్ది. తర్వాత మిల్లెట్స్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ కూడా మనకి వస్తుంది. రైస్ అంటే అసలు వైట్ రైస్ అసలు తీసుకోకూడదు. అదే కాస్త పోర్షన్ ఆఫ్ వైట్ రైస్, కాస్త పోర్షన్ ఆఫ్ మిల్లెట్స్, ఏ మిల్లెట్ నచ్చితే ఆ మిల్లెట్. రాగులు ఎక్కువగా మిక్స్ చేస్తుంటారు. సో ఆ రాగి ముద్దలో ఇలాంటిది కూడా యాడ్ చేసుకొని వాళ్ళకి తగినంత రైస్ ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం, ఇలాంటివి చేసిన దానివల్ల మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్బోహైడ్రేట్ బాడీలో వెళ్ళడం కూడా ఇంపార్టెంట్, వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. సో ఆ విధంగా కాస్త అమౌంట్ ఆఫ్ రైస్ అనేది తీసుకోవడం కూడా ముఖ్యం. అసలు రైస్ తీసుకోకూడదు అంటేనే సగం డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, స్వీట్తో కూడా చాలా వస్తుంది. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేసుకునే దానికి పేషెంట్ అడ్జస్ట్మెంట్కి టైం ఇవ్వాలి. నైట్ డిన్నరు అసలు షుగర్ లెవెల్స్ పెంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది నైట్ డిన్నర్ అంటారు. ఈ డిన్నర్లో అసలు ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఏ టైంలో డిన్నర్ చేయాలి ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్న వాళ్ళు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నైట్ డిన్నరు అనగానే గుర్తు రావాల్సింది టైం. టైం అనేది 7:30, 8 మధ్యన తినాలి. ఇది ఫస్ట్. అందరికీ కూడా ఆఫ్టర్ అన్ ఎగ్జాస్టివ్ డే బాగా అలసిపోయి వచ్చిన తర్వాత కాస్త కడుపు నిండా తిని పడుకుంటే బాగుంటుంది, నిద్ర బాగా పడుతుంది. చాలా మందికి ఉన్న ఒపీనియన్. అంటే పొద్దున్న నుంచి కష్టపడేస్తారు కదా. సో అది అవాయిడ్ చేయడం ముఖ్యం. సో లైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, చాలా మినిమల్గా ఫ్యాట్, ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఉండేది, రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్, బాడీ ఫ్రెండ్లీ ప్రోటీన్ అంటే మిల్క్, ఎగ్, సోయా, ఇలాంటివన్నీ కూడా మనకి బాడీకి ఫ్రెండ్లీగా ఉండే ప్రోటీన్. తర్వాత కాస్త ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్, వీలైన చోట ఈ షుగర్ తక్కువ ఉన్న ఫ్రూట్స్, ఇలాంటివి తీసుకోవడం ముఖ్యం. అండ్ అర్లీ ఫినిష్ చేయడం ముఖ్యం, చాలా లైట్గా తీసుకోవడం ముఖ్యం. ఇలాంటివి చేస్తే మీరన్న ఆ ఫాస్టింగ్ షుగర్ స్పైక్స్ లేకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్ వచ్చింది కదా, షుగరు అప్పుడప్పుడే వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి సరైన మోతాదులో మౌంజారో ఇంజెక్షన్ వచ్చి రివర్స్ చేయలేమా? బేసిక్లీ మౌంజారో ఇంజెక్షన్తో రివర్స్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అగైన్ మీరు ఇది కంఫర్టింగ్. సో దానికన్నా ముందు అంటే అసలు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మందు వేసుకోమంటేనే నచ్చని వాళ్ళు ఇంజెక్షన్కి ఎలా నచ్చుతారు? అంటే మొత్తం తగ్గిపోతుంది కదా డాక్టర్ గారు? మొత్తం ఏం తగ్గదు. మౌంజారో ఇంజెక్షన్కి క్లారిటీ ఇవ్వాల్సింది దాని కారణంగా మీకు షుగర్ అదుపులో వస్తుంది, వెయిట్ తగ్గుతారు. బట్ ఆ మెడిసిన్ వాడినంతసేపే ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. అది మానేసిన తర్వాత బహుశా 3-4 మంత్స్లో మళ్ళీ రివర్స్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది, అది గ్రహించాలి. అంటే ఇప్పుడు షుగర్ ఒక 200 ఉంది, 300 ఉంది, మేము ఒక 3 నెలలు వాడాము మౌంజారో ఇంజెక్షన్, అది లెవెల్కి వచ్చింది, సో 130కో ఎంతకో వచ్చింది అన్నప్పుడు మానేయాలి కదా. సో మీరు లెవెల్కి వచ్చిందని మానేసినప్పుడు రివర్స్ కాదని గ్యారంటీ ఎట్లా? మళ్ళీ ఎప్పుడు మీకు ఆ రిజల్ట్ వచ్చింది మౌంజారో వల్ల, మౌంజారో ఎఫెక్ట్ తీయంగానే రివర్సల్ అనేది ఛాన్స్. అది కూడా మౌంజారోతో వచ్చే డాక్యుమెంట్లో ఉంది. మీరు సస్టైన్డ్గా వాడిన తర్వాత మీరు ఇది స్టాప్ చేస్తే దాని నుంచి వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ కూడా రివర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అనేది రాస్తుంది. కాబట్టి ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు తగ్గాలి అంటే పూర్తిగా మేము మందు వాడుకొని పూర్తిగా తగ్గించుకోవాలి అంటే ఆపాక కూడా మేము లైఫ్ స్టైల్ మళ్ళీ మెయింటైన్ చేయాల్సిందే. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్ హైలైట్ అది. సో ఇది ఓన్లీ ఒక బ్రిడ్జింగ్ గ్యాప్. ఈ ఇంజెక్షన్ రూపంలో మనం ఏదైతే బెనిఫిషియల్స్ తెచ్చుకుంటున్నామో దాంతో సైమల్టేనియస్గా
మీరు న్యాచురల్ పద్ధతుల్లో ఏవైతే చేయాలో అవన్నీ కంటిన్యూ చేస్తూ మోంజారో ఆర్ ఎనీ అదర్ ఇంజెక్షన్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని మనం పొందినప్పుడు దాన్ని సస్టైన్ అయ్యే విధంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఇప్పుడు మౌంజారో మంచిదా, ఇన్సులిన్ మంచిదా? అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఏ విధంగా మనకి డయాబెటీస్ వస్తుందని మీరు చూసుకోవాలి. మోస్ట్ కామన్గా వచ్చే డయాబెటీస్ ఊబకాయం ద్వారా వస్తుంది. సో ఊబకాయానికి దీనికి లైసెన్స్డ్ అని చెప్పేస్తున్నారు. సో ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వెయిట్ తగ్గించే తత్వం ఉంది. ఇన్సులిన్ అది లేదు కదా, ఇన్సులిన్ బరువు పెరుగుతారు. ఎస్. సో అందుకోసం డెఫినెట్లీ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ఈ వచ్చిన కొత్త జనరేషన్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ రిడక్షన్ అండ్ ఆల్సో షుగర్ రెగ్యులేషన్. డాక్టర్ గారు, షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా చాలామంది సన్నగా అయిపోతారు డాక్టర్ గారు. ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కూడా, అది ఏంటి? సో ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అని గ్రహించే లోపల చాలామంది వెయిట్ రిడక్షన్ గురవుతూ ఉంటారు. మజిల్ లాస్, స్కిన్లో ఉన్న టెక్స్చర్ పోవడం, ఇవన్నీ కూడా అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఇది బయటపడుతుంది. ఈ మధ్య సడన్గా వెయిట్ తగ్గుతున్నాను పరీక్షలు చేసుకుంటే డయాబెటీస్ బయట వచ్చింది చాలామంది చెప్తుంటారు. సో ఆ కారణంగా మనకి వెయిట్ తగ్గడం అని జరుగుద్ది. వాస్తవానికి అది నెగిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్. సో మీరు అనేది ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడిన వాళ్ళల్లో కూడా వెయిట్ లాస్ వస్తుంది అని, అది ఓన్లీ అ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్. అది కూడా ఇది వరకు ఏదైతే ఈ కొత్త డ్రగ్స్ వచ్చాయో, ఈ గ్లిఫోజోన్ అనే ట్యాబ్లెట్స్ వచ్చాయో, దానికన్నా ముందు మెట్ఫార్మిన్ ద్వారా కాస్త వెయిట్ న్యూట్రాలిటీ, వెయిట్ తగ్గడం అనేది జరుగుద్ది. కానీ మిగతా మెడిసిన్స్తో అంత ఎక్కువగా అప్రిషియబుల్ వెయిట్ లాస్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన ఈ గ్రూప్ ఏదైతే ఈ డాపాగ్లిఫోజోన్, ఎంపాగ్లిఫోజోన్ అని చెప్తా ఉన్నాం చూడండి, వీటితో కాస్త అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అయితే ఉంది. దాని ద్వారా వెయిట్ రిడక్షన్ అండ్ షుగర్ రిడక్షన్ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. కాబట్టి పేషెంట్స్లో మీకు వెయిట్ లాస్ లాగా కనిపించడం సహజంగా మీరు గమనిస్తుంటారు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ప్రీ డయాబెటిక్ కండిషను 5.5 దాటినప్పటి నుంచి 6.5 వరకు ఉంటే HbA1c, సో 100 దాటి 120 బిలో ఉంటే అది ప్రీ డయాబెటిక్ కండిషను. అయితే ఇక్కడ ఛాన్స్ ఇస్తారు, మీరు మందులు వాడకుండా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఈటింగ్ హ్యాబిట్స్ చాలా హెల్తీగా పెట్టుకోవాలి, ఇలాంటివి. అప్పుడు కూడా అవ్వలేదు అంటే మళ్ళీ 3 months తర్వాత చెక్ చేసుకోమంటారు. పెరిగినాయి అంటే ట్యాబ్లెట్స్ వరకు వెళ్ళాల్సిందే. ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ రివర్స్ చేసుకోవాలని చెప్తాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.